Hey darling, I'll meet you in coffee day. Bye. ఏట్రా బావోయ్ అంత ఆనందంగా ఉన్నావు. కొంప తీసి మన మోడీ గారు కానీ విత్ లిమిట్ కానీ అన్లిమిటెడ్ చేస్తారా ఏంటి? లేదు బావా, ఫస్ట్ టైం నా గుంట కలుస్తానన్నట్రా. ఇప్పుడే ఫోన్ చేసి ఐల్ మీట్ యు ఇన్ ది కాఫీ డే అన్నది బావో. బావోయ్ ఈ రోజు మీటింగ్, రేపు టిఫిన్లు, ఎల్లుండి భోజనాలు మాట. కుమ్మై ఎంజాయ్. జీడి గింజలు జిల్లాటలు. ఉరా బావా నువ్వా? సంవత్సరం అయింది నేను కలిసే. ఎలాగొన్నారా? ఓలోలా రోజు గుంటను కలుస్తానన్నావు, మరి కలిసేవా? టిఫిన్లు భోజనాలు అయిపోయా? మరి మాకే ఇప్పుడు పెళ్లి భోజనాలు పెట్టేది. ఏట్రా ఎట్టాలి నీ భోజనంలో నా ఇస్తురాకో. ఎంతవరకు నేను గుంటను కలలేదురా బాబు. ఒరాయ్ కలవపోవడం ఏంట్రా? నాకు చెప్పి సంవత్సరం అయింది కదరా. ఈ లోపు లవర్స్ డే, మే డే, ఫాదర్స్ డే, మదర్స్ డే, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, ఉమెన్స్ డే, టీచర్స్ డే, చిల్డ్రన్స్ డే, ఫ్రెండ్షిప్ డే, నీ ఎంకమ్మ ఆఖరికి ఎయిడ్స్ డే కూడా అయిపోయింది కదరా. మరి అదే కదేంటి నా బాధ. ఈ సంవత్సరంలో అన్ని డేలు వచ్చాయి కానీ ఆ కాఫీ డే మాత్రం రావట్లేదురా బాబు. దానికోసమే వెయిట్ చేస్తున్నాయి. ఊరే బావా, వచ్చే సంవత్సరమైనా డే వస్తే నాకు ఫోన్ చేయరా, ఉంటానా? హాయ్ నాన్న. ఎరా ఎక్కడి నుంచి వస్తున్నావు? అది మరి నా ప్రాజెక్ట్ వర్క్ ఉంది కదా, సో దాని డాక్యుమెంటేషన్ కోసం నేను, త్రిశూలు, భార్గవ్ ముగ్గురం కలిసి మన సెంట్రల్ లైబ్రరీ ఉంది కదా, అక్కడికి వెళ్ళేసి బుక్స్ అన్ని తీసుకొని రెఫర్ చేసుకొని బిబ్లోగ్రఫీ అంతా తయారు చేసేసి చాలా కష్టపడిపోయి హెడ్ ఎక్కుంది. అమ్మ కాఫీ పెట్టే. ఓహో సర్లే కానీ ఈరోజు నేను లోకల్ సినిమా రిలీజ్ అంట కదా, ఈవినింగ్ షోకి వెళ్దామేంటి? ఏంటన్నా ఇక్కడ నేను యుఎస్లో ఎంఎస్ చేయాలని చెప్పి డే అండ్ నైట్ కష్టపడి చదువుతుంటే సినిమాలు అంటే ఏంటి చెడగొట్టేస్తున్నారు నన్ను. 3 గంటల సినిమా అంటే 30 బీట్లు ప్రిపేర్ అవ్వచ్చు, తెలుసా మీకు? ఆహా ఓసారి టీవీలో లుక్ వేసుకో. నేను లోకల్ సినిమా సూపర్ డూపర్ హిట్. మా న్యాచురల్ నాని అన్నకి బేయి మళ్ళీ సక్సెస్. న్యాచురల్ నాని జిందాబాద్, న్యాచురల్ నాని జిందాబాద్. దొరికిపోయినా ఏం చేయాలబ్బా? ఏంటన్నా వాడు అచ్చు నాలాగే ఉన్నాడు అంటే మీరు సెకండ్ ఫ్యామిలీ మెయింటైన్ చేస్తున్నారు కదా. మమ్మీ చూడే డాడీ అన్యాయం చేస్తున్నారు నీకు. ఏవండి చెప్పు. నేను అందంగా ఉన్నానని పెళ్లి చేసుకున్నారా లేకపోతే తెలివైన దానని పెళ్లి చేసుకున్నారా? అవి రెండు లేవని తెలిసాకే పెళ్లి చేసుకున్నా. అదేంటండి? ఇప్పుడు నువ్వు అందంగా ఉన్నావు అనుకో, అందరి కళ్ళు నీపైనే ఉంటాయి. తెలివైన దానివనుకో, నీ కళ్ళు ఎప్పుడు నాపైనే ఉంటాయి. అర్థం కాలేదండి. కదా, అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నా. ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ ఉంది, వెళ్ళి ఉప్పేసుకొని తిను. మహేశా అన్నా, మా మరదల పిల్ల డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చారా? ఇంకో 1 రోజులు ఇచ్చారన్నా. చాలా టెన్షన్ కూడా అదే. ఎందుకు అంత టెన్షన్ పడిపోతున్నావు? ఎందుకా? పుట్టేది మగపిల్ల లేకుంటే ఆడపిల్ల, ఒకేలా కవల పిల్లలు పుడతారా? పుడితే మా అమ్మ పోలికా మా నాయన పోలికా అని చెప్పి చాలా టెన్షన్ ఉండదురా. అవునా, వదిన డెలివరీ డేట్ కూడా నువ్వు ఇట్టే టెన్షన్ పడింటావే? అట్టా తింటా టెన్షన్ కాదురా బాబు. డెలివరీ డేట్ ముందు రోజు 2 మిత్రులు సినిమా చూసింది, నాకు 2 కవల పిల్లలు పుట్టారు. అది లెక్క సేమ్ అలాగే అనియా. మా ఆవిడ కూడా డెలివరీకి ముందు 3 మనగల సినిమా చూసింది, నాకు 3 పిల్లలు పుట్టారు. అవునా? ఉన్నా ఇప్పుడే పోయచ్చా? ఏమి లేదన్నా, నా పిల్లానికి పాత సినిమాలు పిచ్చింది. అలీబాబా నలుగురు దొంగలు సినిమా చూస్తుంది, అర్జెంటుకు పోయి ఆపాల. పాత సినిమా పిచ్చింది కాబట్టి సరిపోయింది, లేదా ఏ ఇంగ్లీష్ సినిమా 300 యోధులు చూసుంటే ఏటయ్యేదో. ఓ మనిషిని ఒకటేసారి చంపేయడం మంచిదా లేకుంటే హింసించి చంపేయడం మంచిదా? ఏంటండి అర్ధరాత్రి అప్పుడు మీరు మీ పులిహోర ప్రశ్నలు? ముందు అడిగిన దానికి ఆన్సర్ చెప్పు మ్యా. హింసించి చంపడం ఎందుకండి? ఒకసారి చంపేస్తే పని అయిపోతుందిగా. టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. ఆహా, అయితే ఆ 2 అక్కలు కూడా నా పైన మ్యా. ఒకటేసారి పైకి పోతా. ఏట్రా మట్టింది అవుతానా? ఏమి లేదు బాబా, నా డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైర్డ్ అయిపోయిందిరా. పాపం బుజ్జిముండి అప్పుడే చచ్చిపోయింది, అందుకే దీనికి సమాధి కడతాండా.
ఒరా భరత్ నువ్వెందుకు తాగుతున్నావురా? ఏట్ లేదురా, మా ఇంటి పక్కన ఆంటీకి లైన్ వేసానా, ఆంటీ వెళ్ళి అంకుల్ గడికి చెప్పింది. అంకుల్ గడి వచ్చి మా ఇంట్లో మా అమ్మ నాన్నకి చెప్పాడు రా. ఇంకా మా అమ్మ నాన్న నాకు ఒకటే రేవేసి మా పరువు మొత్తం మట్టిలో కలిపిసావురా అన్నారు. అందుకే ఎక్కడ కలిపిసాను ఎదుగుతున్నాను బావా. The people is asking about like that, thinking of the difference. But some idea is... వీడేంటి టాసెస్ మరి బిట్లు పెడుతున్నాడు? ఓరిని అక్కమ్మ. వీడేంటి ఎగ్జామ్ అయిపోయాక టాస్ వేసుకుంటున్నాడు? ఒరే ఇందాక ఎగ్జామ్ హాల్లో టాస్ వేసుకుని బిట్లకు ఆన్సర్ పెట్టుకున్నావు, ఓకే. ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయింది కదరా, ఇప్పుడు ఎందుకు టాస్ వేసుకుంటున్నావురా? ఏమి లేదు సారో, లోపల నేను అన్ని ఆన్సర్లు కరెక్ట్ గా పెట్టానో లేదని డౌట్ ఉండదు. అందుకే కన్ఫర్మేషన్ కోసము మళ్ళీ టాస్ వేసుకొని చెక్ చేసుకుంటాడా. వసిని అంకమ్మ ముందుకెళ్ళు. ఎందుకు కొట్టారు నన్ను? ఏమి లేదు బంగారమా, హ్యూమన్ సైకాలజీ ప్రకారము ఎవరినైతే ఎక్కువగా ప్రేమించామో వాళ్ళని కొట్టాలనిపించదే. దీంతో కూడా సూపర్. ఏమనుకుంటున్నారు మీరు? మీ మీద నాకేమైనా తక్కువ ప్రేమ ఉందనుకుంటున్నారా ఏంటి? ఒరే బ్రదర్స్, మొన్న గర్ల్ ఫ్రెండ్ తన వాట్సాప్ డీపీకి లైక్ కొట్టలేదు, నువ్వు అమ్మ అరగంట సేపు నాకు బేపత్సంగా వేసుకుందిరా నాయన. నీ గుంటే నయం బావా, నా గుంటే దాని వాట్సాప్ డీపీ కామెంట్ చేయలేదు, నన్ను బ్లాకే చేసింది. వాళ్ళ ఎవరైతే దాని వాట్సాప్ ప్రొఫైల్ కి ఫ్రెండ్ రిక్వెస్ట్ రావట్లేదని చెప్పి బ్రేకప్ చెప్పింది బావా. అయినా ఈ మధ్య అమ్మాయి లేటరా బాబు, చాలా విచిత్రంగా, అసలు అర్థం కాకుంటాను రా. రేయ్ ఇప్పటి నుంచి వాట్సాప్ అకౌంట్ లో లేని అమ్మాయిలకు లైన్ వచ్చాం పదరా. నేను మైత్రినం వేయచ్చా, కత్తి లాంటి అమ్మాయిలు ఉంటారు. అటు భలే సెలెక్ట్ చేసుకున్నాడు మైత్రి మనమని. నేను మాత్రం జూబ్లీస్ జంప్. మీ ఇద్దరు వెళ్తే నేను ఖాళీగా ఉంటానా? నేను మణికొండ వెళ్తాను, కాస్ట్లీ ఫిగర్లు ఉంటారు. ఏం లేదు బంగారమా, ఎవరినైతే ఎక్కువ అవుతున్నావు భార్గవి నువ్వు? మళ్ళీ నవ్వింది. లవర్స్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే, వెడ్నెస్ డే, వ్యాలంటైన్స్ డే, ఫ్రెండ్షిప్ డే, ఆఖరికి నీ అంకమ్మ లవర్స్ డే, మే డే, ఫాదర్స్ డే, టీచర్స్ డే, మదర్స్, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, చిల్డ్రన్స్ డే, ఫాదర్స్ డే, రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, ఉమెన్స్ డే,